హాయ్ ఫ్రెండ్స్. ఒక సెలబ్రిటీని పైకి తీసుకెళ్ళాలన్నా కిందకి లాగేయాలన్నా ఫ్యాన్సే దానికి కారణం. ఫ్యాన్స్ ఎంత ముఖ్య పాత్ర ఉంటుందంటే తన ఇష్టమైన సెలబ్రిటీని ఎంతగా ప్రేమిస్తారంటే ఆ సెలబ్రిటీ కోసం ప్రాణం కూడా ఇచ్చేటంత ప్రేమ కలిగి ఉంటారు. ఆ సెలబ్రిటీ కోసం ఫ్యాన్స్ చాలా మంచి ఫ్యాన్స్ ఉంటారు. అంత ఇదిగా ప్రేమిస్తారు వాళ్ళ సెలబ్రిటీని. వాళ్ళ సెలబ్రిటీని ఎవరెవరినంటే అస్సలు ఊరుకోరు. యుద్ధం, మాటలు యుద్ధంతో ఉంటాయి. అట్లా ఒక ఫ్యాన్స్ బేస్ అట్లుంటే మరి ఒక బాండింగ్ని మంచిగా చూసే ఫ్యాన్స్ ఉన్నారు, మంచి దృష్టితో చూసే ఫ్యాన్స్ ఉన్నారు, మంచిగా ఆలోచించే ఫ్యాన్స్ ఉన్నారు. అదే బాండింగ్ని అదే కళతో అదే నోటితోటి డిఫరెంట్గా నెగిటివ్గా చేసే ఫ్యాన్స్ ఉన్నారు. దీని ద్వారా ఏమవుద్దంటే ఆ సెలబ్రిటీల యొక్క భవిష్యత్తు కొంచెం అంధకారం అవుతుంది, నాశనం అవుతుంది. ఎందుకంటే నెగిటివ్ అనేది బయటికి వెళ్తే ఆ నెగిటివ్ వాళ్ళ సెలబ్రిటీ వాళ్ళకి కొంచెం మైనస్గా ఒక మచ్చగా ఉంటుంది. వాళ్ళ ఎదుగుదలకు కూడా కొంచెం మైనస్ అవుతుంది, చాలా అడ్డం పడుద్ది ఆ నెగిటివ్నెస్ అనేది. ఎవరు చేసే నెగిటివ్? ఫ్యాన్స్ చేసే నెగిటివ్. అదేంటనేది ఈ వీడియోలో చూద్దాం. మనం తెలిసిన మ్యాటరే, అదంతా కూడా కొంచెం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు బిగ్ బాస్ 9 చూసాం మనం. బిగ్ బాస్ 9లో రీతు, డెమాన్, పవన్ బాండింగ్ ఉంది, తనుజ, కళ్యాణ్ బాండింగ్ ఉంది. వీళ్ళిద్దరు బాండింగ్లు బాగున్నాయి BB9లో. ఇప్పుడు మరి రీతు, డెమాన్, పవన్ బాండింగ్ చాలా మెచ్చుకున్నారు, చాలా బాగుందన్నారు. వాళ్ళు అక్కడ లవ్ ట్రాక్ నడిచింది. అట్లా నడిచినా కానీ గేమ్కి వచ్చినప్పుడు ఇద్దరు సపోర్ట్ చేసుకున్నారు, చాలా బాగా సపోర్ట్ చేసుకున్నారు. ఆ బాండింగ్ని ఇష్టపడ్డ ఫ్యాన్స్ ఏం చేశారంటే ఇద్దరిని పాజిటివ్గానే బయటికి పంపించారు, ఇద్దరిని పాజిటివ్గానే ఆదరించారు. మరి వాడు సపోర్ట్ చేసుకోవడం కానీ BB9లో అంటే ఇక్కడ మరి తనుజ, కళ్యాణ్ కూడా సపోర్ట్ చేసుకున్నారు. మరి వాళ్ళను చూసిన దృష్టి వీళ్ళని ఎందుకు నెగిటివ్గా చూసింది? అదే బాండింగ్ కదా ఇది కూడా, ఎందుకు చూడలేకపోయింది? తద్వారా ఏమవుద్దంటే వాళ్ళ భవిష్యత్తు కొంచెం ఇది అవుతుంది. కన్నడ బిగ్ బాస్లో చూడండి, గిల్లీ, కావ్య అని ఉన్నారు. వాళ్ళ లవ్ ట్రాక్ నడిచింది. కానీ వాళ్ళ ఫ్యాన్స్ ఏం చేశారంటే ఇద్దరు ఒకటయ్యారు. మన కావ్య, మన గిల్లీ, వాళ్ళ లవ్ ట్రాక్ అని ఇద్దరు ఒకటయ్యారు. ఇద్దరు ఒకటయ్యి వాళ్ళ ఫ్యాన్స్ ఎప్పుడు కూడా కొట్లాడుకో బయటగా ఒకళ్ళు కావ్య గురించి నెగిటివ్ కానీ గిల్లీ గురించి నెగిటివ్ కానీ అసలు లేనే లేదు. ఇద్దరు కలిసి ఉన్నారు. ఫ్యాన్స్ మంచి ఫ్యాన్స్ ఇద్దరికి, కావ్య ఫ్యాన్స్ కానీ గిల్లీ ఫ్యాన్స్ కానీ ఇద్దరు ఒక్కటయ్యారు. వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాట వేసారు వాళ్ళ ఫ్యాన్స్. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఎంత బాగా లవ్ ట్రాక్ నడిచిందో బయటకు వచ్చినా కూడా అదే ట్రాక్ నడుస్తుంది. బయటకు వచ్చినా కూడా మరి బిగ్ బాస్లో మరి గిల్లీ గెలిచాడు, విన్నర్ అయ్యాడు. మరి కావ్య రన్నర్ కూడా కాలేదు. మరి ట్రాక్ బయటకు వచ్చినా కూడా అలాగే ఉంది. అంటే బయటకు ఏం పోలేదు, నెగిటివ్ అనేది బయటకు పోలా. ఎవరి ద్వారా వెళ్తుంది? ఫ్యాన్స్ ద్వారా వెళ్ళేది. మా కావ్య మా గిల్లిని ఇలా ఉంది, మా కావ్య అలా ఏం లేదు. మా అన్న కావ్య, మా అన్న కావ్య అన్నట్టు మాట్లాడుకున్నాం. దానివల్ల వాళ్ళు బయటకు వచ్చినా కూడా హీరో హీరోయిన్గా సినిమా తీస్తున్నారు. గిల్లీ, కావ్య ఎందుకు తీస్తున్నారు? వాళ్ళు బయటికి నెగిటివ్ అనేది లేనే లేదు. ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ డైరెక్టర్ అయినా ముందుకు ఎట్లా వస్తారు? వాళ్ళది పాజిటివ్ వే ఉంటే వాళ్ళ ద్వారా సినిమా తీస్తే సినిమా కూడా పాజిటివ్ వేలో వెళ్ళిపోతుంది. అదే నెగిటివ్ ఉన్న వాళ్ళ చేత సినిమా తీశారనుకోండి, ఆ సినిమా నెగిటివ్గా పోతుంది. వీళ్ళిద్దరు కలిసి ఆ సినిమాని ట్రిపుల్ ఆఫ్ చేస్తారు. అట్లా ఎవరు ముందుకు రారు. ఇక్కడ తనుజ, కళ్యాణ్ బాండింగ్ కూడా అలాగే ఉంది. ఇప్పుడు రీతు, డెమాన్ చూడండి, బయటకు వచ్చిన తర్వాత ఆ ట్రాక్ అలాగే నడుస్తుంది. ఆ ఫ్యాన్స్ అలాగే ఉన్నారు, బయట షోలు చేస్తున్నారు, కొన్ని ప్రోగ్రామ్స్కి వెళ్తున్నారు. చాలా బాగున్నారు ఇద్దరు బాండింగ్. చాలా చోట్లకి వెళ్తున్నారు, ఇద్దరు కలిసి వెళ్తున్నారు. మరి ఇక్కడ తనుజ, కళ్యాణ్ సంగతి ఏంటి? నిజంగా అందరికంటే కూడా BB9లో వీళ్ళిద్దరు బాండింగ్ కానీ జంట కానీ చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. బెస్ట్ బాండింగ్ అంటే వీళ్ళిద్దరిది. నేను ఎప్పుడు ఈ బాండింగ్లో చూడలేదు, అంత మంచి బాండింగ్ వీళ్ళిద్దరిది. అలాంటి బాండింగ్ని నెగిటివ్గా బయటికి వెళ్ళటం వల్ల తనుజ ఫ్యాన్స్ కానీ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ మా కళ్యాణ్ని మా తనుజ, మా కళ్యాణ్ మా తనుజ అంట ఎవరికాళ్ళు ఏదన్నా వచ్చిందంటే ఇక ఫ్యాన్స్ బూతుల దండకాలు పెట్టేసుకొని దానివల్ల నెగిటివ్గా ట్రోల్ చేయటం వల్ల, నెగిటివ్గా బయటకు వెళ్ళటం వల్ల, నెగిటివ్గా కామెంట్లు పెట్టడం వల్ల
ఆ విధంగా వాళ్ళ భవిష్యత్తుకే సున్నా అయినట్టు అయిపోయింది, నాశనం అయినట్టు అయిపోయింది, వారి కెరీరే దెబ్బతింది. మరి అక్కడ వాళ్ళిద్దరు కన్నడలో ఇద్దరు హీరోయిన్గా చేస్తున్నారు. వీళ్ళ బాండింగ్ కూడా బాగుంటే, నెగిటివ్ అనేది బయటికి వెళ్ళకుండా ఉంటే, వీళ్ళిద్దరితో కూడా ఏదైనా సినిమా తీసి ఉండొచ్చు. ఎవరైనా బంగారంలాగా వచ్చేవాళ్ళు, ఎవరైనా ప్రొడ్యూసర్లు ఎవరైనా సరే. ఎందుకంటే వీళ్ళ బాండింగ్ అంత బాగుంటుంది, జంట కూడా బాగుంటుంది. మరి ఫ్యాన్స్ ఎందుకు కొట్టుకోవటం? వాళ్ళు బాగానే ఉంటారు. మళ్ళీ ఏదైనా షోలోకి వెళ్తే, మొన్న కుకింగ్ షోలో ఉన్నారు కళ్యాణ్ తనుజ, ఎంత బాగున్నారు, ఫ్రెండ్షిప్గా ఉన్నారు, ఫ్రెండ్గా ఉన్నారు. ఇంటర్వ్యూలో కూడా తనుజాని కలిసారంటే తనుజాని బెస్ట్ ఫ్రెండ్ తనుజాని అని చెప్తాడు గట్టిగా. మరి అలా వాళ్ళు అంత మంచిగా ఉండి అంత బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నప్పుడు బయట ఫ్యాన్స్ ఎందుకు గుట్టుకోవాలి? ఫ్యాన్స్ ఎందుకు నెగిటివ్గా తీసుకెళ్ళాలి? వాళ్ళని వేరువేరుగా కామెంట్లు ఎందుకు పెట్టాలి? వేరువేరుగా బ్యాడ్గా ఎందుకు పోటీ చేయాలి? తద్వారా వాళ్ళ భవిష్యత్తుకి కొంచెం ఆటంకం కలిగినట్టే కదా. ఫ్యాన్స్ ఎప్పుడైనా కానీ నా సెలబ్రిటీలు నా వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళు పైకి వెళ్ళడానికి ఎదగడానికి హెల్ప్ చేయాలి. అంతేగాని వాళ్ళు నెగిటివ్గా ట్రోల్ చేసి నెగిటివ్ ఇది చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ భవిష్యత్తు అంధకారం అవుతుంది. కొన్ని రోజులు బాగుండా కొన్ని రోజులు ఈ నెగిటివ్ వాళ్ళకి డ్యామేజ్ చేసి పెడుతుంది. అందుకని ఇంకా తనుజ ఆడపిల్ల కాబట్టి కొంచెం చూసి వాళ్ళు బాగానే ఉంటారు. ఈ ఫ్యాన్స్కే ఇబ్బంది. వాళ్ళు కమర్షియల్ చూసుకుంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగానే ఉంటుంది. మరి ఫ్యాన్సే వాళ్ళు తనుకొని వాళ్ళు పగలు పెట్టుకొని వాళ్ళు మాట్లాడడం చేసుకునేది. మనకెందుకు? వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు షోలు చేసుకుంటారు, డబ్బులు సంపాదించుకుంటారు. మనకే ఇవ్వరు కదా, ఎందుకు మనకు అనవసరంగా? వాళ్ళ బాండింగ్ని మెచ్చుకుందాం, అలాగే ఉండాలని కోరుకుందాం, ఫ్రెండ్షిప్ ఉందామని కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఏమంటారు ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.